ఇవాల్టి డిబేట్లోకి వెళ్లే ముందు మీకు చిన్న కథ చెబుతా, జాగ్రత్తగా వినండి. రమేష్కు సురేష్ ₹1,00,000 బాకీ పడ్డాడు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని పదే పదే అదే పనిగా అడుగుతున్నాడు. అప్పుడు తెలివిగా సురేష్ ఒక పథకం వేశాడు. అందులో భాగంగానే రమేష్కు ఇలా చెప్పాడు, నీకు ఇవ్వాల్సిన ₹1,00,000 మహేష్ నుంచి అప్పు తీసుకుని నీకిస్తా, నీ బాకీ చెల్లిపోతుంది. ఒకవేళ నేను మహేష్ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే నువ్వే అతనికి తిరిగి ఇవ్వాలి, అవసరమైతే వడ్డీ కూడా నువ్వే కట్టాలి. ఇది సురేష్కు రమేష్ పెట్టిన కండిషన్. దీనికి ఒప్పుకుంటే రమేష్ పరిస్థితి ఏంటి, ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? అసలు సురేష్కు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటారేమో. ఒక్కసారి ఇది చూడండి. కామన్ మ్యాన్ సురేష్కే ఈ ఆలోచన వస్తే మన విజనరీ చంద్రబాబుకు రాదా? వచ్చింది. ఇంతకు మించిన ఆలోచనే వచ్చింది. దాన్ని ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు విషయంలో అప్లై చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపుగా ₹3,000 కోట్ల పైనే బకాయిలు పడ్డారు. దీంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు వరుసగా సమ్మెలోకి వెళుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు సరికొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటో తెలుసా? వన్ టైం సెటిల్మెంట్ ప్లాన్. ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిల కోసం అప్పులు చేస్తారట. అప్పులకు నెట్వర్క్ ఆసుపత్రులు షూరిటీగా ఉండాలట. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆసుపత్రుల మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంటుందట. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే ఆసుపత్రుల నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తారట. ఇది మన విజనరీ చంద్రబాబు గారి సరికొత్త పథకం. అసలు మన చంద్రబాబు గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందని అంటారేమో. మరోసారి అదే సీన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక్క ఆసుపత్రులు పేదోడి ఆరోగ్యాన్నే కాదు సార్, చంద్రబాబు పంచభూతాలను సైతం తాకట్టు పెట్టేస్తున్నారు. అర్థం కాలేదా? లెక్కలతో సహా ఆయన గారి అప్పుల చిట్టా చెబుతాను వినండి. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారి నుంచి తెస్తున్న అప్పుల్లో భాగంగా ఏపీ జలజీవన్ మిషన్ను తాకట్టు పెట్టి 1,000 కోట్లు లాగేశారు. అంటే మీరు తాగే నీటి మీద కూడా అప్పు చేస్తున్నారు. ఏపీ ఎండీసీ పేరు మీద ₹9,000 కోట్ల అప్పు చేశారు. దాదాపుగా ₹1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను కేవలం 9,000 కోట్ల అప్పు కోసం తాకట్టు పెట్టేశారు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ను కూడా తాకట్టు పెట్టి ఇంకో 1,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు తాగే మద్యం పైన కూడా బాబు అప్పులు తెచ్చారంటే నమ్ముతారా? నమ్మండి, ఇది నిజం. లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి ఏకంగా 5,490 కోట్లు అప్పులు చేశారు. అంటే మీ లివర్లు, మీ కిడ్నీలు, మీ నరాలు, మీ గుండెలు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు. మీరు ఎంత తాగితే బాబుకు అంత అప్పు దొరుకుతుంది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రతి మంగళవారం అప్పుల వారంగా మారిపోయింది. మొన్నటి మంగళవారం నాడు చంద్రబాబు చేసినటువంటి అప్పు 4,600 కోట్లు. రిజర్వ్ బ్యాంకు దగ్గర క్యూలో నిలబడి మరి ఈ అప్పు తెచ్చారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. అర్థమైందా రాజా? ఆ ఒక్కరోజు అప్పుతో ఏం చేయొచ్చో చెబుతాను. ముందుగా మంగళవారం నాటి అప్పుల వివరాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. మంగళవారం ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఆంధ్రప్రదేశ్ 1,800 కోట్లు ఒకటి, 1,800 కోట్లు ఇంకొకటి, 1,000 కోట్లు ఇంకొకటి. ఒక్కొక్కటి మొదటి 1,800 కోట్లేమో 8 ఏళ్ల కాలానికి, ఇంకోటేమో 16 ఏళ్ల కాలానికి, ఇంకోటైతే 1,000 కోట్లు అయితే 30 ఏళ్ల కాలానికి. అప్పటికి ఎవరు? మీరుంటారా? షూరిటీ ఎవరుంటారు? అప్పుడు వచ్చే ప్రభుత్వం ఏది? ఇప్పుడు మాత్రం మనం అప్పులు చేసేసుకుందాం. ఎవరుంటారో ఎవరికీ గ్యారంటీ లేదు, అప్పులకు మాత్రమే గ్యారంటీ. ఆ 30 ఏళ్ల కాలానికి ఉండేది ఎవరు సార్? అప్పులు మాత్రమే ఉంటాయి. ఇది మొత్తానికి 1,800 కోట్లు, 1,800 కోట్లు, 1,000 కోట్లు కలిపి, ఒకటి 8 ఏళ్లకు, ఒకటి 16 ఏళ్లకు, మరొకటి 30 ఏళ్లకు కలిపి దాదాపు 4,600 కోట్లు అప్పు చేసేసారు సార్. ఈ నెల మంగళవారం రోజు చేశారు కదా. ఈ 23 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం ఎంత అయిందయ్యా అంటే అక్షరాల 3,56,655 కోట్లు. ఇంత అప్పు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 5,000 కోట్లు లేవట. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు లేవట. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి డబ్బులు లేవట. రోడ్లు వేయడానికి డబ్బులు లేవట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జికల్ ఎక్విప్మెంట్ కోసం డబ్బులు లేవట. ఇవే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదులు, మాత్రలు కొనడానికి కూడా
డబ్బులు లేవట. రైతులకు ధరల స్థిరీకరణ నిధి గిట్టుబాటు ధరకు డబ్బులు లేవట. ఉద్యోగులకు డిఏ, ఐఆర్, పిఆర్సీకి డబ్బులు లేవట. అదే ఉద్యోగులకు బాకీ పడ్డ 40,000 కోట్లు చెల్లించడానికి ఖజానాలో కాసులు లేవట. మరి చంద్రబాబు చేస్తున్న అప్పంతా ఎవరి జేబుల్లోకి పోతోంది? రాష్ట్ర సొంత ఆదాయం ఎటు పోతోంది? చంద్రబాబు అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ ఎలా సాధించారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. మంగళవారం నాటి 4,600 కోట్ల రూపాయల అప్పులతో కలిపి బడ్జెట్ అప్పు 1,98,564 కోట్లు సార్. బడ్జెటేతర అప్పు అడ్డదారిలో తెచ్చినటువంటి కార్పొరేషన్ల ముసుగులో తెచ్చినటువంటి అప్పులు 1,10,704 కోట్లు. ఇక అమరావతి అనేటటువంటి అప్పు, ఇది సపరేట్, మన ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఈ ముప్పు ఉంటుంది. ఆ అప్పు ఎంతంటే 47,387 కోట్లు సార్. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 3,56,655 కోట్లు. ఆ లెక్కన మన బాబు గారు ఏ రకంగా అప్పులు తెస్తున్నారో ఒకసారి స్క్రీన్ పైన క్లియర్గా చూద్దాం, బాగా అర్థమవుతుంది మనకి. ఒకసారి చూపించండి సార్. ఒక రోజుకి ఎలా చేస్తున్నారు? 23 నెలల్లో బాబు చేసిన అప్పు 3,56,655 కోట్లు అని చెప్పాను కదా. నెలకు చేస్తున్న అప్పు 15,506 కోట్లు ఒక నెలకి. ఈ 15 ఒక్క నెల 23 నెలల అప్పులో ఒక నెల వచ్చి 15,506 కోట్లు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒక నెల కళ్ళు మూసుకుంటే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు అప్పు తీరిపోతుంది సార్. అంటే కట్టేయచ్చు మనం, ఏ పీపీపీకి ఇవ్వాల్సిన పని లేదు. 5,000 కోట్లతో కట్టేయచ్చు, ఇంకా 10,000 కోట్లు మిగులుతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కదా, అవి ఈజీగా తీర్చేయచ్చు. నిన్నటి మంగళవారం అప్పుతోనే 4,600 కోట్లు చేశారు. ఆరోగ్యశ్రీకి ఉన్నది కేవలం 3,000 కోట్లు, ఇంకా 1,500, 1,600 కోట్లు మిగులుతాయి. నెలకు చేస్తున్న అప్పు 15,506 కోట్లు, రోజుకు చేస్తున్న అప్పు 516 కోట్లు, గంటకు చేస్తున్న అప్పు 21 కోట్లు, నిమిషానికి చేస్తున్న అప్పు 35 లక్షలు. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనత, ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి సంపద. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు, వైఎస్ఆర్సీపీ అద్దంకి ఇన్ఛార్జ్, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, కొండా రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అశోక్ కుమార్ గారు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. ఆ బకాయిలు తీర్చమంటే తీర్చలేదు ఇప్పటి వరకు. సో వైద్యం అందట్లేదు. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో, ఎంతమంది అనారోగ్యంతో మంచాన పడుతున్నారో లెక్క కూడా తేలటం లేదు. ఈ పరిస్థితుల్లో దీనికి ఒక సొల్యూషన్ ఒకటి కనుక్కుంది రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆలోచించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేరుతో అప్పులు తెద్దామంటే ఎవరు ఇచ్చే అవకాశం లేకపోవడంతో దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు లింకు పెట్టి నెట్వర్క్ ఆసుపత్రులను కూడా అందులో చేర్చి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఒకటి చేసి దీంట్లో ఒక నిబంధన కూడా పెట్టారు. రేపు ఈ లెక్కన తీసుకొచ్చినటువంటి అప్పు ఆసుపత్రులకు చెల్లించడానికి అప్పు తీసుకొస్తాము. ఆ అప్పు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ చెల్లించకపోతే ఆసుపత్రులే తిరిగి చెల్లించాలి. చాలా క్లియర్గా రాశారు సార్. రీపేమెంట్ షల్ బి ఆబ్లిగేషన్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ ఏపీపీ ఎఫ్సిఎల్ షల్ హ్యావ్ ఫుల్ రిసోర్స్. ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ద ఆబ్లిగేషన్ ఫాల్స్ ఆన్ హాస్పిటల్. ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. నమస్తే. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే సార్. అంటే ఇందాక మీరు ఒక స్టోరీ చెప్పారండి, రమేష్ సురేష్ అని. దట్స్ వెరీ ఫనీ. బట్ ఎగ్జాక్ట్లీ దానికన్నా ఎక్కువ వరస్ట్ గా అవుతుందండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈశ్వర్ అనే ఒక వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు పక్కన ఉన్న ఒక సురేష్ చేత మీరు అప్పు అడిగి నాకు ఇస్తాను అంటున్నారు. అవును. అడిగినప్పుడు ఏమైందంటే అండి, మీరు నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ నాకు బర్డెన్ చాలా ఎక్కువైంది, ఏదన్నా పాసిబిలిటీ ఉంటే కొంచెం తగ్గించండి అన్నారు. అవును. వెరీ గుడ్. సరే, కష్టాల్లో ఉన్నాడు, మేము యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ చేసి వీఆర్ రెడీ. ఆ రెడీ ఏంటంటే 8% డిస్కౌంట్ చేస్తామంటే వీ యాక్సెప్టెడ్. ఓకే, 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 90,000, 70,000, 80,000 ఇవ్వడానికి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఓకే. అయితే ఇది లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో నియర్లీ ఒక 40 days మేము సమ్మెకి వెళ్ళామండి, నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ అండ్ ఆషా తరపున. అప్పుడు ఫైనల్ గా 40 days తర్వాత అందరిని పిలిచి ఏం చెప్పారంటే,
వన్ టైం సెటిల్మెంట్ డిసెంబర్ లోపు మీకు అన్ని సెటిల్ అయిపోతాయి, బట్ కొంచెం డిస్కౌంట్ తో చేసేస్తారంటే వీ అగ్రీ. సరే రావాల్సిన బకాయిలు మొత్తం ఒకేసారి వస్తాయి కాబట్టి అని అగ్రీ చేసాం. మ్మ్. అది డిసెంబర్ నుంచి అంటే అన్అఫీషియల్ గా వీ హ్యావ్ అనదర్ వర్డ్ దట్ ఆరోగ్యశ్రీ కేసులు తగ్గించుకోండి, వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ మోడల్ అని చెప్పేసి అన్నారు. మ్మ్. సరే డిసెంబర్ లో రావాల్సింది మళ్ళీ ఏప్రిల్ వచ్చినా గానీ ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ ఏదైతే సమ్మకి వెళ్ళామో అప్పుడు చెప్పింది ఏంటంటే 1,000 కోట్లు 10 days లోపు రిలీజ్ చేస్తాము, ఓకే. ఇంకొక 1,000 కోట్లు 2 months లోపు రిలీజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. మ్మ్. సరే మేము కూడా ఏంటంటే బర్డెన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అగ్రీ ఓకే. చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రైపార్టేట్ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ అని ఒకటి తీసుకొచ్చారండి. మ్మ్. దానిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేది అప్పు తీసుకొని మాకు ఇస్తాము, దానికి 8% ఇంట్రెస్ట్ చార్జెస్ కింద కట్ చేసుకుంటామంటే వీ యాక్సెప్టెడ్. మేమేమనుకున్నాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డైరెక్ట్ గా ఎందుకు రుణం తీసుకోలేకపోతుంది? దానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అదే అసలు? డైరెక్ట్ గా ట్రస్ట్ అప్పు తీసుకొని మా హాస్పిటల్స్ కి పే చేస్తుంది అన్న దానిలోనే ఉన్నాం ఇప్పటి వరకు. ఓకే. బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఏమైందంటే మ్మ్. దానిలో ఆ అగ్రిమెంట్ లో అసలు హాస్పిటల్స్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏంటి? దట్ ఈస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ పవర్ హౌసింగ్ కార్పొరేషన్ అండ్ ట్రస్ట్. ఎస్, ఈ రెండింటి మధ్య ఉండాలి. నా అప్పు తీర్చడానికి మీ ఇద్దరు అగ్రిమెంట్ లోకి వస్తున్నారు, మధ్యలో నేనెందుకు అసలు? మ్మ్. అయిపోయింది. దానిలో ఇంకొకటి అసలు మీరు కొన్ని లైన్స్ అంటే మీరు మొత్తం చదివారో లేదండి. ఎస్, చెప్పండి సార్. APPFCL will disperse the discounted amount directly to the hospital's designed bank account for seamless support అన్నది. ఆ, అంటే APPFCL అనేది డైరెక్ట్ గా ట్రస్ట్ కి లోన్ ఇవ్వట్లేదు, ఓకే. దే ఆర్ డిస్పర్సింగ్ టు ద హాస్పిటల్స్. అంటే దట్ మీన్ రేపు నిజంగా ట్రస్ట్ ని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కూడా లేదండి. రీపేమెంట్ అవ్వకపోతే గనక నీ హాస్పిటల్ కి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకి అంటాడు. అవును, అసలు దానికి ఎందుకంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి అప్పులు ఇవ్వడానికి ఏ బ్యాంకు ఏ సంస్థ ముందుకు రాలేదు. రావడం లేదు కాబట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చి పెట్టారు ముందు. అండ్ ఇంకొకటి దానిలో ఇంకొక పాయింట్ ఉందండి. ఎప్పుడైనా సరే ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్లు మారితే గనక ఈ Okay. ఇంట్రెస్ట్ రేట్ మారిపోతుంది, అది హాస్పిటల్స్ పే చేయాలి అంటారు. మ్మ్. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే. And including if trust commits timely repayment of all amounts due APPFCL including principal charges, interest and other dues with hospital support. మ్మ్. అంటే ట్రస్టే APPFCL కి కూడా హాస్పిటల్ సపోర్ట్ తోనే పే చేస్తాము అంటుంది. వై షుడ్ వి? అసలు ఎందుకు అంటే నాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు నాకు ఇవ్వాల్సి, మీ ఇద్దరు అప్పు తీసుకుంటా నన్ను అవును. కట్టమంటారు, అది ఎంతవరకు సమంజసం అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సిస్టమ్ మ్మ్. ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్ లో ఉందండి. సరే మీరు సమ్ అదర్ రూట్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు దాన్ని ప్రజలకు అందరూ వివరించాలి, హాస్పిటల్స్ కి వివరించాలి, హాస్పిటల్ ని కన్విన్స్ చేసి ఇదిగో ఇలా చేయబోతున్నామని చెప్పకుండా ఏమి లేకుండా మేము మారబోతున్నాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి మీరు ఆలోచించండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా అదే అగ్రిమెంట్ లో దే మే షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు క్రెడిట్ బ్యూరోస్ కూడా వాళ్ళే ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేసుకోవచ్చు అంటున్నారండి. అంటే నా హాస్పిటల్ డీటెయిల్స్ హూ ద బ్లడీ హెల్ ఆర్ యూ టు షేర్ విత్ అదర్ పీపుల్, మ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి. Yes. దాంతో పాటు Hmm. అసలు APPFCL వచ్చేసేసి నా హాస్పిటల్ ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ కూడా వాళ్ళు అగ్రిమెంట్ లో పెట్టారండి. అంటే వాళ్ళకి నాకు సంబంధం ఏంటి వాళ్ళకి అసలు? హాస్పిటల్ కి ఏం సంబంధం ఉంటుంది? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కి హాస్పిటల్స్ కి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళు నా హాస్పిటల్ కి వచ్చి ఇన్స్పెక్ట్ చేయాల్సిన రైట్ ఏంటి వాళ్ళకి? సరే ట్రస్ట్ కి నాకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి వీఆర్ బౌండ్ టు దెమ్. అవును. అండ్ హాస్పిటల్ విల్ సపోర్ట్ అగైనెస్ట్ లాసెస్ ఆర్ క్లైమ్ ఇష్యూస్ ఆర్ నాన్ రీపేమెంట్ అంటున్నారండి. అంటే మ్మ్. టోటల్ గా నెట్వర్క్ హాస్పిటల్స్ అందరినీ ఎదవల్ని చేసి మీకు రావాల్సిన డబ్బుల్ని ఎస్. వేరే వాళ్ళ ద్వారా మీకే అప్పిస్తాము, మీరే తగలడండి అనే క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేతులు ఎత్తేశారు, ఆయనకి ఏ సంబంధం ఉండదు, దీన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రుల మీదే ఉంటుంది.
అంతే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా కాదు, ఆఖరికి హాస్పిటల్సే వాళ్ళు ఇచ్చినటువంటి చేసినటువంటి వైద్యానికి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి, అంటే చాలా బిల్లు తెలివిగా వాళ్ళే అండి. కట్టుకోవాలి. ఆ ఏపీపీఎఫ్సిఎల్ అనేది ఆ. ఎక్కడా కూడా ట్రస్ట్ కి డబ్బులు ఇవ్వట్లా, Yes. హాస్పిటల్ కి ఇస్తుందండి. కరెక్ట్, రైట్. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎస్ సార్, ఎస్. కొండరాజీవ్ గాంధీ గారు, ఈ హాస్పిటల్స్ గురించి, నమస్కారం, good ఆరోగ్యశ్రీ evening. ట్రస్ట్ గురించి, రోగుల ఇక్కట్ల గురించి మాట్లాడదాము అని అనుకున్నా, అంతకంటే ముందు ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నా. మరీ వైజాగ్ వాసులు బాధితులు అయిపోతున్నారేమో రాష్ట్రంలో, ఎందుకంటే మీ దగ్గర ఎకరా 99 పైసలకి వెళ్ళిపోతుంది. వాకింగ్ ట్యాక్స్ అనేది కొత్తది, ఇదే అమరావతిలో అయితే అంతకు పోదు కదా, 99 పైసలకి పోదు కదా. మీ దగ్గర అయితే ఈజీగా అమ్మి పడేస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంది, ఎక్కడన్నా నా వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు నలుగురు కలిసిన చోట టాకింగ్ ఉంటుంది వాకింగ్లో, కానీ ట్యాక్స్ ఏంటంటే ఇది అర్థం కాని విధంగా ఏం జరుగుతుంది అసలు విశాఖలో? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు భావన తోటి ప్యానలిస్ట్లకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు కూటమి ప్రభుత్వానికి పాలనా పగ్గాలు అప్పచెప్పినటువంటి ప్రజలు, సరే అది ఈవీఎంల మూలానా లేదంటే అందరూ కలిసి రావడం మూలానా, ఏదైనా కారణాలు అయితే పక్కన పెడితే, దొడ్డిదారిలో దొంగదారులు వెళ్ళినా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి, వాళ్ళే పాలిస్తున్నారు పాలకులు కాబట్టి, వాళ్ళ పరిస్థితి చూసినటువంటి ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే, పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో, కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఉంటుందో, ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం దొరికితే అలా ఉంది. పిచ్చికి పరాకాష్ఠలా తయారయ్యారు సార్. నాకు తెలిసి చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో వాకింగ్ చేస్తే రాయితీలు ఇస్తారు చాలా ప్రాంతాల్లో. కానీ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో వాకింగ్ చేస్తే ట్యాక్స్ వేసే దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడా కూడా విశాఖపట్నాన్ని ఒక అభివృద్ధి చెయ్యకపోగా, విశాఖ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తూ, విశాఖపట్నం మీద ఒక రాజకీయ బందిపోటులా చంద్రబాబు నాయుడు గారి బినామీని దాడి చేస్తూ, మరో పక్క ప్రభుత్వ అధికారులతో, ఓ పక్క విశాఖపట్నంలో ఎకరం స్థలం 99 పైసలకి, ఎకరం కూడా కాదు అన్ని ఎకరాలు కలిపి 99 పైసలకి గంపగుత్తుగా ఇచ్చేటటువంటి అన్ని ఎకరాలు కూడా 99 పైసలకి. ఏంటి ఇలా ఇస్తున్నారంటే, ఇస్తాను నా ఇష్టం ఎవడాడని అడుగుతాడు నారా లోకేష్ గారు. ఇదంతా పోయి ఈ రోజు మా స్వేచ్ఛను హరిస్తున్నారు సార్, మా ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. నడిచేదానికి ట్యాక్స్ అనేది ఎప్పుడూ తెలియదు సార్. విశాఖపట్నం పార్కుల్లో గానీ, మైదానాలు ఎదుట గానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు కట్టి ఒక మనిషి ఎంత కట్టాలో తెలుసండి, 720 రూపాయలు చెల్లించాలి. 720 రూపాయలు చెల్లిస్తే గానీ ఒక మనిషి విశాఖపట్నం పార్కుల్లో, మైదానాల్లో స్వేచ్ఛగా ఆరోగ్య రక్షణ కోసం కూడా నడవలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో విశాఖ వాసులు ఈ రోజు నలిగిపోతున్నారు. విశాఖ మీద కూటమి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టిందో మాకు అర్థం కావట్లేదు. మాకు భయం కలుగుతా ఉంది. ఈ రోజు వాకింగ్ ట్యాక్స్ వేశారు, రేపు టాకింగ్ ట్యాక్స్ ఆ ఎల్లుండి బ్రీతింగ్ ట్యాక్స్ వేస్తారా, ఆ మర్నాడు బాతింగ్ ట్యాక్స్ వేస్తారా, లేదా పై వచ్చేనాడు స్లీపింగ్ ట్యాక్స్ వేస్తారా? అంటే మనం ఏ యుగంలో ఉన్నాం, ఏ పాలనలో ఉన్నాం? ఇదేదన్నా బ్రిటిష్ పరిపాలన లేదా రాతి యుగమా ఏంటిది? పూర్తిగా చాలా దుర్మార్గమైనటువంటి కాదు సార్, వాకింగ్ ట్యాక్స్ వేశారు, స్లీపింగ్ ట్యాక్స్ వేయలేదు కదా. సంతోషించకుండా మీ విశాఖ వాసులు ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే, మాకు భయం కలుగుతా ఉంది. కనీసం ఇంకొకటి, ఈ రోజు ఏదైతే వీళ్ళు సోకాల్డ్ మైదానాల దగ్గర కానీ, పార్కుల దగ్గర కానీ అభివృద్ధి చేశాము, అందుకు మేము డబ్బులు వసూలు చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నారో, ఆయా పార్కులు గాని, ఆయా గ్రౌండ్లు గాని అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే అభివృద్ధి చేశారు. ఒక 4-5 ఉదాహరణలు మీకు చెప్తా. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం జగన్ గారి టైంలోనే అభివృద్ధి జరిగింది. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం గానీ, యాక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గానీ, S3 స్పోర్ట్స్ కాంప్లెక్స్ గానీ, శివాజీ పార్క్ గానీ, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ గానీ, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సార్ అభివృద్ధి చేశారు. 100 ఓపెన్ జిమ్లు పెట్టాడు విశాఖపట్నంలో ఆయన. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి ప్రతీక విశాఖపట్నం. ఇక్కడ ఏంటంటే, ఎవరైనా ఎందుకు వాకింగ్ చేస్తారు? బీపీ రావచ్చు, లేదా షుగర్ ఉండొచ్చు, లేదా డాక్టర్లు ఫిజియోథెరపీ మీరు వాకింగ్ చేసుకోండి అని చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఏమో దీనికోసం చేసుకుని ఉండొచ్చు హెల్త్ పరంగా. అటువంటి వ్యక్తులు వాళ్ళ సొంతం కోసం వాళ్ళు నడిస్తే పన్ను ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలని అడుగుతాను. కాదు సార్, అసలు ఏం లేదంటే కదా, ఫ్యాక్ట్ చెక్ లో ఏం లేదు, అంతా అబద్ధం చెప్తున్నారు మీరు. మీ విశాఖలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా అబద్ధాలు చెప్తున్నారని పెడుతున్నారే. ఆ ఫ్యాక్ట్ చెక్ లో పెట్టింది నా మీదేనండి. అది ఏం పెట్టి నేనే మాట్లాడేది, ఇదే సాక్షి టీవీలో నేనే మాట్లాడితే నా మీద వచ్చి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి ఒకటి రాయటం పెట్టారు. తీరా రాసిన రాతలో ఏంటంటే, నామమాత్రపు వసూళ్లు 720 రూపాయలు వసూలు చేస్తున్నామని రాశారు. ఇదేం విడ్డూరం అర్థం కాదు.
ఇంకో పక్క జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారేమో ఎంట్రీ ఫీజు ₹2 ₹5 వసూలు చేస్తున్నాం పార్కుల దగ్గర, 720 లేదంటారు. ఫ్లెక్సీల్లో చూస్తే జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల ప్రకారం వాకర్స్ కి క్లియర్ గా, అంటే గ్రౌండ్ లోకి వెళ్ళాం అనుకోండి, పార్కుల్లోకి వెళ్ళాం అనుకోండి, స్విమ్మింగ్ నేర్చుకున్నా, బ్యాడ్మింటన్, ఇంకోటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా, సార్ నా వాయిస్ వస్తుంది సార్, ఖచ్చితంగా అటువంటి వాటికి ఏంటంటే నామమాత్ర ఫీజులు తీసుకుంటారు. వాటితో నా గ్రౌండ్లు కాస్త కూస్త మెయింటైన్ చేస్తారు. అంతే తప్పితే ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి ఫీజులు ఈ రకంగా వాకింగ్ చేసే వాళ్ళ దగ్గర వసూలు చేయడం ఎప్పుడూ లేదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక భయాందోళన వాతావరణం కలుగుతుంది. మేము ఈ రోజు కూడా సుస్పష్టంగా అధికారులకి, ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పాం, యుద్ధ ప్రాతిపదికన ఆ బ్యానర్లు పీకేయాలి, యుద్ధ ప్రాతిపదికన ఈ వాకింగ్ ట్యాక్స్ అని ఏదైతే అన్నారో దాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడతారు. అవసరమైతే కోర్టులకు పోతాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచి తీరుతాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వాసులందరికీ కూడా అండగా ఉంటామని కూడా స్పష్టంగా మా పార్టీ నుండి పూర్తి ఆదేశాలు ప్రజలకి, ప్రాంత వాసులకి కూడా చెప్పడం జరిగింది సార్. రైట్ పురుషోత్తం రెడ్డి గారు, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు చెల్లించకపోగా ఈరోజు రోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో చూస్తున్నాం. పైగా అప్పు తీర్చేటటువంటి బాధ్యత, అప్పు ఇచ్చినోడికి వాడి బాధ్యత వాడిదే, వాడు అప్పు తీర్చుకోవాల్సింది. అంటే వాళ్లే బిల్లులు చెల్లించుకోవాలి ఈరోజు హాస్పిటల్స్. ఏంటి ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ప్రభుత్వానికి? ఇటువంటి ఆలోచన నాకు తెలిసి చరిత్రలో నేను ఎక్కడా చూడలేదు. ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పార్కులకు సంబంధించి అన్నారు. నేను తిరుపతిలో కూడా 1-2 పార్కులో చూశాను. అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అనేది కొత్తగా వచ్చింది. పీపీఏలు అంటే ఎవరు ఖర్చులు వాళ్ళు భరించుకోవాలి, ఎవరు బాధ్యతలో కొత్త పద్ధతి ప్రభుత్వం పోతా ఉంది. మామూలుగా వాకింగ్ ఈ పార్కులు ఎలా ఉంటుందంటే మెయింటెనెన్స్ కోసం సాయంత్రం పూట అట్లాంటి మనకు నామమాత్రం ఫీజుతో లోపలికి అలౌ చేస్తుంటారు. కరెక్ట్. ప్రతి పార్కులో కూడా మార్నింగ్ వాకింగ్ వరకు ఫ్రీగా అలౌ చేస్తుంటారు. అవును. అందుకు భిన్నంగా ఇప్పుడు అక్కడక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇంకొక రూపంలో సంపద సృష్టి అంటే కొత్త కోణం ఈ పద్ధతిలో సృష్టించాలనుకుని అర్థం అవుతుంది. మనం మెడికల్ విషయాలు మాట్లాడేదో గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పథకాన్ని అమలు చేస్తూ చెత్త మీద పన్ను వసూలు చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మేమంతా గడుతున్నాం, ఈ రోజు గడుతున్నాము. అది చేస్తే చెత్త సీఎం అని రకరకాలుగా ఇంకా ఈశ్వర్ గారు ఒక పాయింట్, సారీ ఫర్ పురుషోత్తం రెడ్డి గారు, సారీ సార్, అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులు కానీ అప్పుడు ఏం మాట్లాడారు తెలుసండి? కేంద్ర ప్రభుత్వం విధానం చెత్త పన్ను, కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేసి దుష్ప్రచారం చేసి చెత్త పన్ను వేసినోడు చెత్తనా కొడుకని మాట్లాడాడు ఆ మహానుభావుడు. మరి ఈ రోజు నరక మీద పన్ను వేసిన మీరు పనికి మాలిన డాష్ డాష్ లని మేము మాట్లాడాలా? మాకు మాట్లాడడానికి సంస్కారం అడ్డు వస్తుంది. మేము ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం. మీరు ఈ పిచ్చికి పరాకాష్ఠకి వ్యవహారం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఏవి తప్పు చెయ్యకపోయినా విమర్శించారు. మీరు విశాఖపట్నాన్ని దోచేస్తున్నా సరే మీలో చలనం లేదు. పురుషోత్తం రెడ్డి గారు, బేసిక్ గా ప్రభుత్వం తనకున్న ఆర్థిక వనరులని సమకూర్చుకోలేక ఏదో సంపద సృష్టించి అద్భుతాలు చేస్తామని చెప్పి చెతికిలబడి కొత్త కోణాలు ఎత్తుక్కుంటా ఉంది. అది పార్కులకు సంబంధించి, ట్యాక్సీలకు సంబంధించి. వైద్య రంగం ఇప్పుడు సమ్మెకి సంబంధించి ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ట్రస్ట్లో కానీ మన నెట్వర్క్ హాస్పిటల్ అని సమ్మె ఉపసంహరించుకున్నాయి. ఏ హామీతో? మొత్తం 3,000 కోట్లలో మొదటి దఫాగా 10 రోజుల్లో 1000 కోట్లు ఇచ్చేస్తాము అని. దీంట్లో ఒక ఆఫర్ కూడా పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు ఆఫర్లు పెట్టడం మనం చూడం, ఏదో ఒక కండిషన్ పెట్టి ఇచ్చేస్తారు. ఆఫర్ ఏంటి? వాళ్ళు 10% ట్యాక్స్లు ఎట్టా కట్టాలి. అది కాకుండా అదనంగా ఒక 10% డిస్కౌంట్ ఎవరు? మామూలుగా రోగులు, వినియోగదారుడు అడుగుతాడు. అందుకు భిన్నంగా ప్రభుత్వం డిస్కౌంట్ అడుగుతుంది. 10%, 8% ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తామని. అప్పుడు కూడా కొంతమంది నాకు తెలిసి ఒప్పుకున్నారు. ఎందుకంటే వడ్డీ కట్టేదానికని ఇది బెటర్ అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వదనుకున్నారో దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా బ్యాంకులకు షూరిటీ వాళ్ళ పేరుతో ఇస్తా ఉంటున్నారు. అంటే ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి హాస్పిటల్ కి సంబంధించి పాత బకాయిలు ఉంటాయి. అయితే ఆ పాత బకాయిలు క్రమ పద్ధతిలో ఇస్తామని ఒప్పించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఒక బోల్డ్ స్టెప్ ఏం తీసుకున్నాడు? ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కు పర్ మంత్ లెక్కేసుకున్న సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తా ఉంది. ఎంతకాలం అనే ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాశ్వత పరిష్కారం, ఒకటి ప్రభుత్వం ఇవ్వాలి బాధ్యత, కుదరకపోతే ప్రభుత్వం ఇంకొక రూపంలో వైద్యం చేయాలి. మొత్తం మీద ప్రజలకు వైద్యం అందాలి. అది ఆరోగ్యశ్రీ ద్వారా వస్తున్నా, ప్రభుత్వం ద్వారా. అందువల్ల జగన్ గారు ఏం చేశారు? దూరదృష్టితో
8,480 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు జిల్లా కోటి స్టార్ట్ చేశారు. అవును. దీనివల్ల ఏమవుతుంది, 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చేసాయి. నిజానికి 17 మెడికల్ కాలేజీలు కానీ 4,000 ఈ మొత్తం డబ్బుతో ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తుంటే 2,550 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. 2,500 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, మెడికల్ కాలేజ్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ వల్ల ఒకళ్ళు అందించలేని పరిస్థితి ప్రభుత్వం అందిస్తుంది. సేవ మనకు ఆరోగ్యశ్రీ ఇంపార్టెంట్ కాదు. అల్టిమేట్ గా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వైద్యం అందించలేని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్ పైన వైద్యం అందిస్తాను. ప్రభుత్వమే ఆ పని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఆ రకంగా సంవత్సరానికి ఆరోగ్యశ్రీకి ఇచ్చే డబ్బులు గాని ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు పెండింగ్ మెడికల్ కాలేజీని పెట్టేసి మొత్తం గానీ చేస్తుంటే ఈ సమస్య వచ్చి ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరదృష్టితో ఆరోగ్యశ్రీకి పేదల వైద్యానికి పరిష్కారంగా వైద్య రంగాన్ని ఈ రకంగా తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ఆపేసింది. పీపీఏ పద్ధతిలో ఉన్న దాన్ని ఇస్తున్నారు, టెండర్లు రాలేదు. ఆరోగ్యశ్రీ మీరు మెడికల్ కాలేజీలు కట్టి నేరుగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తారా ఒక పద్ధతి, లేదా ఆరోగ్యశ్రీ అందించి ప్రజలు కాపాడుకోవడం, రెండే పద్ధతులు ప్రభుత్వానికి ఉన్నాయి. మీరు 2 పద్ధతులు వదిలేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకర విషయం. రెండోది, ఎందుకు వస్తా ఉంది ఈ పరిస్థితులు, కీలకమైన రంగాలకి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 60 నెలల్లో కూటమి ప్రభుత్వం 23 నెలల్లో 3,56,000 కోట్లు అప్పు చేసింది. కరెక్ట్. అంటే జగన్ ఒక 1/3 పరిపాలనలోనే 5 ఏళ్ళ అప్పు చేసేసారు. అంటే ఎంత, 2 ఏళ్ళు పాండమిక్, 2 ఏళ్ళు పాండమిక్, 2 ఏళ్ళు పాండమిక్ ఉన్నా కూడా 3,32,000 కోట్లు చేస్తే మీరు 23 నెలలు దాదాపు 1/3 23 నెలలు అంటే 1/3 అంటే 3 లక్షలు చేస్తే 6 సంవత్సరాల్లో 3 సార్లు అంటే దాదాపు 10 లక్షల కోట్లు చేస్తారు. అవును, అంటే మీరే 10 లక్షల కోట్లు చేసేస్తారని ఆందోళన కలుగుతుంది. అప్పుల భారం ఈ రకంగా పెరుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దేని మీద పోనించాలి, కాబట్టి ప్రజలకు అందించే సేవలు, అటు పార్కులు అందామా, ఇంకోటి అందామా, చివరికి హాస్పిటల్స్, వైద్య రంగం, అన్నిటి మీద ప్రభుత్వం చేసే పని చేస్తా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి మీరు అప్పులు దేనికోసం పెడుతున్నారు, విపరీతంగా అప్పులు. అవును, ప్రజలకు అందించే మెడికల్ కాలేజీల విషయంలో మీకు అప్పులు తీసుకొచ్చే ఉద్దేశం లేదు, లేదా సాధారణ ప్రజలు రోజువారీ సౌకర్యాల కోసం అప్పులు లేదు. కానీ ఒక మహానగర నిర్మాణానికి మాత్రం అప్పులు తీసుకొస్తారు. దానికి మాత్రం ఎక్కడ అడ్డు ఆగట్లేదు కదా. ఏది ఆగినా అది మాత్రం అంటే ఏది ప్రయారిటీ, ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏందని నిన్నటి పేపర్లు చూస్తుంటారు మీరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తారు. హిమాచల్ ప్రదేశ్తో కంపేర్ చేస్తూ ఇక్కడ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉన్నాయి, ఉద్యోగులకు జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయి, కోత పెట్టాలి, అక్కడ పెట్టారు అన్నట్టు రాసుకుంటూ వచ్చారు. ఏంటి మరి అమరావతికి 2 లక్షల కోట్లు అవసరమని మాత్రం రాయలేదు. అందులో ఉద్యోగులకి జీతాలు కోసేయాలని రాస్తారు. వాళ్ళు అనుకూల పత్రికల్లో వచ్చినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు. నిజాలు చెప్పడం వాళ్ళ ఉద్దేశం అది కాదు. పరిస్థితి చాలా ప్రమాదకరం ఉంది, ఎవరు కోరికలు పెట్టుకోవద్దని ప్రభుత్వం మీద అని చెప్పదలుచుకున్నారు. వాళ్ళు చెప్పాలనుకుంటే భారం తగ్గించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని అనుకుంటే 2 లక్షల కోట్లు అమరావతికి అవసరం అనే పాయింట్ రాయొచ్చు కదా అన్నది. మా ప్రయారిటీ అది కాదు కదా. ప్రభుత్వం యొక్క ప్రయారిటీ నెంబర్ 1 ప్రయారిటీ అది అయినప్పుడు ఇది ప్రయారిటీ కాదు. ప్రయారిటీలు మార్చుకోవడమే కదా. కాబట్టి వాళ్ళ ప్రయారిటీలు వేరే ఉన్నాయి మాట్లాడినారు. ఆ వార్త సారాంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పడం కాదు. ప్రజలందరూ ఎవరైనా కోరికలు పెట్టుకుని తెలుసుకోండి, వాళ్ళ దగ్గర పెట్టుకున్నానండి, ఏమి ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పదలుచుకున్నారు. అశోక్ కుమార్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చింది. వాళ్ళు అప్పులు తీసుకొస్తారు, ఆసుపత్రులకు చెల్లిస్తారు. ఒకవేళ అది చెల్లించకపోతే ఆసుపత్రులే చెల్లించాలి. ఇది ఒక ఆలోచన. ఇప్పటివరకు ఎవరికి రాలేదు ఈ థాట్. మనం సురేష్, రమేష్ కథ చెప్పుకున్నాం. ఇంకొకటి కూడా నిజంగా ఒక ఆలోచన, ఇలాంటిది కూడా ఒకటి ఇద్దాము, ప్రభుత్వం ఇంకా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ప్రభుత్వం చెప్పాల్సింది, మేము రోగుల్ని గుర్తిస్తాం, ప్రైవేట్ హాస్పిటల్స్కి అటాచ్ చేస్తాం, ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఇస్తాయి, బిల్ పేమెంట్ అంతా పేషెంట్ చేసుకోవాలి. మధ్యలో మీరేం చేస్తారు ప్రభుత్వం అని అడిగితే, రోగుల్ని గుర్తిస్తాం, హాస్పిటల్స్కి సప్లై చేస్తాం. ఇది ఈజీగా సార్, ఇంకా అసలు ఏమి ఉండదు కదా, భారం ఉండదు కదా ప్రభుత్వం పైన. నాకు వచ్చిన ఆలోచన, ఈ ప్లాన్ అమలు చేస్తే అసలు ఏ భారం ఉండదు, ఏ ప్రభుత్వానికి ఉండదు. హాస్పిటల్స్ చాలా పాజిటివ్ సైడ్ ఉంటాయండి. ఎవ్రీబడీ విల్ 100% యాక్సెప్ట్ దట్ వన్. కానీ మన దగ్గర ఈ రోజు 3,000 కోట్లు నిజంగానే లేవా? ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి నిజంగా 3,000 కోట్లు లేవా? పాయింట్ నెంబర్ 1. ఈరోజు పేదలకి వైద్యం అందించడానికి, పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడానికి ఉపయోగపడేటటువంటి మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీకి ఇస్తానంటున్నారు. 5,000 కోట్లు ఉంటే సరిపోతుంది. 5,000 కోట్లు లేవా మన దగ్గర?
ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎనీ స్టేట్ అంటే ఏదైనా ఒక రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి అంటే అండి, 2 రంగాల్లో మనం 100% ప్రయారిటైజ్ చేసుకుంటేనే మనం ఎప్పుడైనా ముందుకెళ్ళగలండి. అది ఒకటి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యేది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిస్టమ్స్. ఈ 2 గనక మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు కనుక తీసుకెళ్ళగలిగితే 100% ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ ఉంది అంటే అండి 100% వాళ్ళకంతట వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళంతట వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. అదే విధంగా మనిషి ఆరోగ్యంగా గనక ఉంటే గనక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు పోషించుకోగలుగుతారండి. అలాంటి వాటిని పక్కన పెట్టేసేసేసి చిన్న చిన్న వాటిని, అదే విధంగా ఎక్కడైతే అన్నెసెసరీ థింగ్స్ అవసరమైనా కానీ వాటిని చేయటము. ఇప్పుడు టు బి ఫ్రాంక్, నేను ఒక చిన్న ఈవెంట్ చెప్తుంటా, నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ యోగాంధ్ర అని ఒక ఈవెంట్ చేశారండి. అవును. ఒక్క రోజుకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్. ఆ ఒక్క రోజు ఖర్చు చేసినటువంటి ఆ ఈవెంట్ కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 month ఎంటైర్ స్టేట్ కి ఆరోగ్యశ్రీ బిల్లింగ్ అవుతుందండి. యూనో 100% ఒక 1 month కి సరిపడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నిటికీ బిల్లింగ్ అవుతుంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తో సహా. వెరీ నైస్. మీరు అలాంటి వాటిని వదిలేసేసేసి ఎందుకండి, ఇప్పుడు ఎక్కడైతే నీడ్ ఉందో అలాంటివి పెట్టకుండా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడం. దాంతో పాటు అండి డెఫినెట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హాస్పిటల్స్ ప్రయారిటైజ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కి బెనిఫిట్ అవ్వాలి అని ఆరోగ్య ఆసరా అని ఒక పథకాన్ని తీసుకొచ్చారండి. అంటే ఎవరైతే పోస్ట్ సర్జరీ చేయించుకున్నారా లేదా హాస్పిటలైజ్ అయ్యి ఇంటికి వెళ్ళారా, వాళ్ళందరూ కోలుకోవటానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో కూడా వాళ్ళ బాగోగుల కోసం అని కొంత అమౌంట్ పేషెంట్ అకౌంట్ లోకి డిపాజిట్ చేయటం చేసేవాళ్ళు, ఆరోగ్య ఆసరా అనే పథకం. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నోబడీ క్వశ్చన్ అబౌట్ దట్ అండి. 100% ఈవెన్ ఏ ఆఫీసర్ కానివ్వండి, ఇంక్లూడింగ్ పేషెంట్స్ కూడా క్వశ్చన్ చేయలేనటువంటి స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఎందుకు? ముందు మాకు ట్రీట్మెంట్ జరిగితే చాలు, మా తర్వాత తిప్పలేదో మేము పడతాము అనుకునే కండిషన్ కి వెళ్ళిపోయారంటే ఎటు పోతున్నామో ఒక్కసారి మీరు ఆలోచించుకోవచ్చు. రైట్. కొండా రాజీవ్ గాంధీ గారు, ఒక విషయం చెప్తాను. మన ఆంధ్రజ్యోతిలో నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది సార్, మందులు కావాలి అని. ఆసుపత్రులను వేధిస్తున్న ఔషధాల కొరత, సిడిఎస్ల్లోనూ నిండుకున్న నిల్వలు, బడ్జెట్ కేటాయింపుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం. ఇది ఒకటి అయిపోతే రెండోది అసలైంది ఏంటి తెలుసా? సర్జరీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఆపరేషన్లు ఆగిపోతున్నాయని. ఆ విధంగా ఆగిపోతే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి? ఈరోజు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అందక ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి? రెండోది మీ విశాఖపట్నం వరకే వస్తాను సార్. బడ్జెట్ అలొకేషన్లో మేజర్ హాస్పిటల్స్కి అన్నింటి బడ్జెట్లో కోత పెట్టేశారు. 2025-26లో 7,76,00,000 ఉంటే దాన్ని 3,66,00,000 తీసుకొచ్చారు కేజీహెచ్కి. ఏముంటుంది సార్ ఇక్కడ? వైద్యం ఏముంటుంది? రోగుల సంఖ్య పెరుగుతోంది, బడ్జెట్లో మాత్రం కోత పెట్టేశారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే ఆరోగ్యానికి నిర్లక్ష్యం అనే నీరసం, అవినీతి అనే అనారోగ్యం సోకింది. ఒక పక్క నిర్లక్ష్యం, మరో పక్క అవినీతి. మీరు హాస్పిటల్కి ఇచ్చే బడ్జెట్ కేటాయింపుల గురించి చెప్పారు, లేదా హాస్పిటల్లో కనీసం ఎక్విప్మెంట్స్ లేవని చెప్పారు. అవును. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కేజీహెచ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికే సంజీవిని లాంటిది, పెద్ద ఆసుపత్రి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు పాయకరాపేట దాకా ఎవరికి ఏ వచ్చినా పరిగెట్టి వచ్చేది విశాఖ కేజీహెచ్ కే. అటువంటి విశాఖ కేజీహెచ్ లో కరెంటు కోత వల్ల ప్రాణాలు పోయినాయి సార్. పిటి ఈ గవర్నమెంట్ యొక్క చేతగాని తనానికి, ఈ నిర్లక్ష్య పరిపాలనకి ఆ కేజీహెచ్ కి కోతవేటు దూరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది. కనీసం కలెక్టర్ వచ్చి అక్కడ పరిస్థితి ఏంటన్నది చూడలేదు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని చెప్పి వాళ్ళ సోదరిమని ఎంత ఏడ్చిందో, ఆ శోకాలు, వారి పడ్డ బాధ ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రెండవది, ఒక విశాఖ కేజీహెచ్ లోనే కాదు, పాడేరు ఏరియా ఆసుపత్రి కానీ, పార్వతీపురం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా కూడా వైద్య సదుపాయాలు లేవు. ఎవరికైనా వైద్య సదుపాయాల వరకు ఎందుకు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒకప్పుడు పోయే ప్రాణాలకి ఒక హనుమంతులు వారు ఎలాగైతే సంజీవుని తీసుకొచ్చి అప్పట్లో లక్ష్మణుడు గారి ప్రాణాలను బతికించారని చెప్పి మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయో, అలాగా రాజశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆరోగ్యశ్రీ అనే ఒక సంజీవుని పెట్టి రోడ్డు మీద ఎవరికైనా
ప్రాణాపాయంలో ఉంటే 108 ద్వారా కుయ్యి మనం వెళ్ళి వాళ్ళ ప్రాణాలను రక్షించేది. కానీ ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగితే నిర్ణీత సమయంలో 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసినా 108 రాక రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితులు. అంటే రోడ్డు మీదకి 108 రావు, వచ్చినటువంటి 108 లో సిబ్బంది కొరత ఉంటది, లేదా ఎక్విప్మెంట్ కొరత ఉంటది. హాస్పిటల్కి వెళ్తే పవర్ ఉండదు, పవర్ ఉంటే మందులు ఉండవు, మందులు ఉంటే ఈ సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ ఉండదు. అన్ని ఉంటేనేమో ఉండేటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకేమో ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చేటువంటి బిల్స్ రావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు పేదవాడు, పేదవాడు, మధ్యతరగతి వాడు బతకాలా చావాలా? మేము ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిలాగా, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిలాగా అవి డబ్బులు ఉండవు కదా. అనారోగ్యం అయితే టక్కన హైదరాబాద్ పరిగెట్టి చేయించుకోవడానికి ఆ రకమైనటువంటి పరిస్థితులు పేద బడుగు బలహీన వర్గాలకు ఉండవు కదా. అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఒకటైతే ఇంకా దుర్మార్గమైనటువంటి చర్యలు ఎన్ని ఉన్నాయో చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఆంధ్ర యూనివర్సిటీలో డిస్పెన్సరీ యూనిట్స్ లో కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో కనీసం ఆక్సిజన్ కొరత వల్ల ఆక్సిజన్ అందరికి చచ్చిపోయాడు సార్. ఒక విద్యార్థి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఆక్సిజన్ అందించే కార్యక్రమం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా దేశానికి ఊపిరిలూదే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నార్మల్ కాలంలో కూడా ఆక్సిజన్ లేక విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తే పూర్తిగా అధ్వానమైనటువంటి వ్యవస్థలో ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా సత్యకుమార్ అని పేరెట్టుకుని అసత్యాలు పలికే కుమార్ గారు ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రకమైనటువంటి దుర్మార్గపు వ్యవహారాల నుంచి బయటకు వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని నేనైతే కోరుతున్నా. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, విద్య, వైద్యం ఈ రెండే గల అత్యంత ప్రధానమైనది, ప్రభుత్వాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశాలుగా చెప్తాం. వ్యవసాయం కూడా అలాగే అనుకోండి. కానీ విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ ఇంత నిర్లక్ష్యం. 5,000 కోట్లు మా దగ్గర లేవంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీకి మళ్ళీ నెల రోజుల్లో కంప్లీట్ చేయమంటున్నారు. మొదటిసారి టెండర్లు ఇస్తే ఎవరు ముందుకు రాలేదు. ఈ అవినీతిలో భాగస్వామ్యం కాలేమనుకున్నారో మరి ఏమనుకున్నారో, ఒకరు రాలేదు ముందుకి, ఎవరో ఒకరు పేరు మాత్రం వేశారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెల రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేయమంటున్నారు ముఖ్యమంత్రి గారు. 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ, ఆ బకాయిలు చెల్లిస్తే రోగులకు కార్పొరేట్ వైద్యం అందుతుంది. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకి, 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి. ఈ డబ్బులు లేవా మన దగ్గర? ఈశ్వర్, బేసిక్ గా మనం ఆరోగ్యశ్రీ ఎందుకు వచ్చింది, లేదా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు వచ్చింది? మీరు ప్రస్తావించినట్టు విద్యా వైద్యం అన్నది ప్రజల యొక్క హక్కు, ప్రభుత్వం యొక్క బాధ్యత మాత్రమే కాదు అంతర్జాతీయ సూత్రాల ప్రకారం. దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జైతి ఘోష్ కమిషన్ నియమించారు. ఎందుకంటే అప్పటికే గత తెలుగుదేశం ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు రైతుల్లో జరిగినప్పుడు రైతు సంక్షోభాన్ని బయటపెట్టాలంటే ఏం చేయాలని వారికేశారు. కానీ జైతి ఘోష్ కమిషన్ రైతు సంక్షోభానికి చాలా మాటలు చెప్తూ కొత్త ఇంటర్ప్రిటేషన్ చేశారు. సౌత్ ఇండియాలో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రాంతాలలో విద్యా వైద్యం కార్పొరేట్ రంగంలో ఉండడం వల్ల వ్యవసాయ సంక్షోభంతో సంబంధం లేకుండానే వీరు ఆత్మహత్యలకు వెళ్తున్నారు. కాస్ట్లీ అఫైర్ అయిపోతుంది, లక్షలు అయిపోతుంది ఫీజులు ఇవి నారాయణ చైతన్య లాంటి కాలేజీలు వచ్చిన తర్వాత ఇంటర్ప్రిటేట్ చేస్తూ వ్యవసాయ సంక్షోభం ఆగిపోయినా కూడా ఆత్మహత్యలు జరుగుతాయి అనే మాట వారు చెప్తున్న కారణంగానే రాజశేఖర రెడ్డి గారు ఈ 2 పథకాలు తీసుకొచ్చారు. అంటే విద్యా వైద్యం నుంచి ప్రజల్ని బయటపడకపోతే ఏ సంక్షోభం కూడా ఆపలేదు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్. విద్యా వైద్యం, ఇప్పుడు మనకు పాఠశాల విద్య వైద్యం, ఈ రెండే విద్య అనేది ప్రతి మానవుడు, ప్రతి మనిషి, పేదవాడు కూడా తన కొడుకుని ఇంజనీర్, డాక్టర్ చేయిస్తే గొప్ప బతకలేమనే పరిస్థితికి వచ్చారు. 2 వైద్యం అనేది అనివార్యం జీవితానికి. కాబట్టి 2లో ఆస్తులు అమ్ముకోనైనా కట్టేస్తున్నారు. అందుకని అప్పుల పాలైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జైతి ఘోష్ ఇచ్చిన కమిషన్ సిఫార్సు మేరకే తర్వాత రాజశేఖర రెడ్డి సంచలన నిర్ణయం. కాబట్టి దీని ఒక నేపథ్యం ఉంది. ఏదో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల హామీలు అవి కావు. అంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఆత్మహత్యల నుంచి బయటపడాలన్నా, పేద ప్రజలు బతకాలన్నా విద్యా వైద్యం నుంచి వాళ్ళు బయటపడేయాలి. అది ఏ పద్ధతిలో బయటపడేస్తారు? ప్రభుత్వ బాధ్యత. మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా 17 మెడికల్ కాలేజీలు అన్ని కట్టేసి ఫ్రీగా ప్రభుత్వం వైద్యం అందిస్తుందా, లేదా కార్పొరేట్ వైద్యం ఫీజు కట్టిస్తుందా? ఈ రెండిట్లో ఏ ఛాయిస్ అనేది ప్రభుత్వం ఇష్టం. కానీ ఛాయిస్ అయితే ప్రభుత్వం తీసుకోవాలి. అది తీసుకోవట్లేదు. దాని దుష్ఫలితంగానే వీళ్ళు ప్రయారిటీని గుర్తించుకోవడం జరిగిన లోపం వల్లే ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీల్లో ఒక విషయాన్ని వైసీపీని అభినందించాలి. ఈరోజు పీపీఏ పద్ధతుల్లో ఇంతకాలం ఆగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 1 కోటి సంతకాల సేకరణ నుంచి ఆ పోరాట ఫలితమే ఆపింది. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆపినాడు. వాళ్ళు ఊరికే ఆగలేదు.
ఆయన ఆగి మీరు చేస్తే నేను వస్తే మళ్ళీ తీసుకుంటాను, తప్పులు చేస్తే అందరితో లోపలేస్తాను అన్నాడు. అవును. ఈ 2 పిలుపులు, 1 కోటి సంతకాల ప్రజల యొక్క భాగస్వామ్యం ఈరోజు ఇంతవరకు ఆపింది. కాబట్టి ఈ విజయం ఖచ్చితంగా ప్రజలది. వైసీపీ నాయకత్వంలో జరిగిన పోరాటం 1 కోటి సంతకాలు ఏం సాధించాలంటే ఇవే Right. సాధించింది. రేపు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఏదో ఒకటి సాధించకపోతే రోగులు పేదలు ఏమైపోవాలి సార్? రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పురుషోత్తం రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, అలాగే డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.